నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జీవేమవరం గ్రామంలో పశు వైద్యాధికారి డాక్టర్ చెక్కపల్లి శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం. జాతీయ ఉపాధి హామీ పథకం బలోపేతానికి సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కమిటీ సత్య శ్రీనివాస్. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు గుత్తినదీవి పశు వైద్యాధికారి డాక్టర్ చెక్కపల్లి శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెంట రవి, కొండమూరి విజయబాబు, లంకలపల్లి జమ్మి, మద్దింశెట్టి పురుషోత్తం, కన్నీడి భైరవమూర్తి బృందం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 46 పశువులకు, 29 లేగదూడలకు, 680 కోళ్లకు వైద్య సేవలు అందించారు. మందులు సరఫరా చేశారు. విజయబాబు, జమ్మి పురుషోత్తం, భైరవమూర్తి, పశు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడుపు ఉప్పురానికి ఏమో పాలుకండి చెప్పి 20 పైన ఉంటాను. గెత్తలు 4 తీసుకొచ్చాను. దగ్గరలో ఉన్నారండి. సెంటర్ నుంచి ఎంత బాగుంటుంది. మా బ్యాచ్ లో కామకుండా బొట్టెట్రా పడుతున్నట్టుగా బొట్లు నేనే వేయించానండి. ఇక్కడ ఏదో ఉపయోగపడుతుందని చెప్పి క్యాంప్ మాత్రం ఇదే ఫస్ట్ క్యాంప్ ఇక్కడ. మా పురుషోత్తం బాగా మండల నాయకులు కొడితే మనం అందరం కొట్టినట్టు కానీ పొద్దున్నే లేగాలి. అవునండి, అది రైతు భరోసా కేంద్రంలో ఏమంటే గవర్నమెంట్ ఆర్డర్స్ అయ్యి గ్రామంలోని క్యాబినెట్ లో నిర్వహించిన పశు వైద్య శిబిరానికి చేసిన మన మండల నాయకులు, గ్రామ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతు సోదరులు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళ ఆదేశాలతోటి మనం ఈరోజు పశు వైద్య శిబిరాలు ప్రతి గ్రామంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాలకి మనకి మారుమూల ప్రాంతాల్లో ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు పశు వైద్యశాల అందుబాటులో ఉన్న చోట పశువులను తీసుకురావడం ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ప్రయాసాలు పడి తీసుకొస్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఒకసారి ఇలాగ ప్రజలకి అందుబాటులో ప్రతి గ్రామంలో, గ్రామ శివార్లలో, హ్యామ్లెట్స్లో ఈ శిబిరం పెట్టడం వల్ల మారుమూల ప్రాంతంలో ఉన్న రైతులు ఈ అన్నిటిని కూడా
మందుల్ని అన్నీ ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ శిబిరం పెట్టడం జరిగింది. మనకి ముఖ్యంగా గోగుల్లంక గ్రామంలో పెట్టడం జరిగింది. తర్వాత కొన్న గుర్తింది రాఘవేంద్రపురంలో పెట్టాము. ఈవేళ కొడప గ్రామంలో పెడుతున్నాం. తర్వాత చివరిగా 30వ తారీఖున జీమూలపురం గ్రామంలో కూడా ఈ శిబిరం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ పశువులను, ఆవుల్ని కానీ, గేదెలను కానీ, మేకలు, కోళ్ళు ఏమన్నా ఉంటే ప్రతిదానికి కూడా మా దగ్గర అందుబాటులో ఉన్న ప్రతి మందుని మీకు ఇస్తాము. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మన గ్రామ నాయకులు రవి గారు, ఎంపీటీసీ గారు వీళ్ళందరినీ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, అయితే ఇక్కడితో మనం శిబిరం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో త్రాచుపాము హల్చల్ చేసింది. ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో భారీ త్రాచుపామును స్నేక్ క్యాచర్ వర్మ పట్టుకున్నారు. నిమ్మన బాలకృష్ణ ఇంటి సమీపంలోని కొబ్బరి తోటలో కుక్కపిల్లను చంపి మింగేందుకు ప్రయత్నించిన భారీ త్రాచుపాము తల్లి కుక్క అదే పనిగా మరుగుతూ ఉండటంతో వెళ్లి చూసిన బాలకృష్ణ, అతని సోదరులు వెంటనే స్నేక్ కాచర్ వర్మకు సమాచారం అందించడంతో త్రాచుపామును డబ్బాలో బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అలాగే పక్కకి ఇంకా అడిగిపోతే ఇంకా మేము వస్తే చాలా మంది సైన్స్లో ఉన్నారు మా ఊర్లో. భగవాన్ కూడా మాట 5 సంవత్సరాలు 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలంట. ఫోటోలు పెట్టేది మూత అబ్బాయి ఎంత అందమైన ఇచ్చాడే. రే పట్టుకోరకన్నా పిల్లలు మింగైపోతుంది ఇలా వచ్చినప్పటికి ఇలా ఎత్తేసింది సర్పం దాని మీదకి. ఆడిందా కాబట్టి మూత బాగలేదు అందాక లాగిపోయి చాలా మంది సైన్స్లో ఉన్నారు మా ఊర్లో. భగవాన్ కూడా మాట 5 సంవత్సరాలు 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలంట. అడుగులు తీసినప్పుడు
ఫోటోలు పెట్టేది మూత. సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే చొల్లంగి అమావాస్య. ఈ ప్రాంతం నుండి సప్తసాగర యాత్ర ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శంకరకుమార్ మాట్లాడుతూ చంద్రుడు తన శాప విముక్తి కోసం ఇక్కడ శివాలయం ఏర్పాటు చేసి తుల్యభాగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారని అప్పటి నుండి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. చొల్లంగి అమావాస్య తర్వాతి రోజు నుండి మాఘమాస పుణ్యస్నానాలు ఆచరిస్తారని, అదేవిధంగా సప్త సాగర యాత్రలు కొనసాగుతాయన్నారు. ఈ తీర్థ మహోత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులకు సమీపాన గల అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారని స్వీకరించాలని కోరారు. పుణ్యక్షేత్రమైనటువంటి చొల్లంగి సంగమేశ్వర స్వామి ఆలయంలో చొల్లంగి అమావాస్య తీర్థ మహోత్సవం సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు, దేవస్థాన కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రతి భక్తులు కూడా వచ్చి సంపూర్ణంగా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుతాం. ఇదే రోజు నుంచి సప్తసాగర సంగమం కూడా జరుగుతుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఒకటి సొల్లంగి నుంచి కోరంగి, అలాగే అంతర్వేది, తీర్థాలమండి, బ్రహ్మ సమాజం, భైరవపాలెం వరకు కూడా ఈ యాత్ర సాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఈ యాత్రను చేయడానికి వస్తారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేస్తారు. సందర్భాన్ని పురస్కరించుకుని చొల్లంగిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే రాజరాజేశ్వరి సోమేశ్వర స్వామి వాళ్ళ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వాటిని కూడా దర్శించుకోవడానికి భక్తులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. చొల్లంగి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సంగమేశ్వర స్వామి ఆలయానికి తరలివస్తున్న భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో ఎంపీడీఓ అనుపమ గారు నిమగ్నమై ఉన్నారు. ఏ విధమైన ఏర్పాట్లు చేశారో ఆవిడ తెలుసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను ఎంపీడీ అనుపమ, ఎంపీడీఓ కరప. రేపు జరగబోయేటటువంటి చొల్లంగి అమావాస్య పర్వదినం సందర్భంగా మన చొల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంకి ఈరోజు రాత్రి తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా స్నానం చేయడం కోసం వచ్చేటటువంటి భక్తుల కోసం అన్ని వాళ్ళ సౌకర్యార్థం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందండి. భక్తులు స్నానం చేయడం కోసం స్నానాల రేవు దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే స్త్రీలకి బట్టలు మార్చుకోవడానికి గదులు అన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు దానాలు అవి ఇచ్చుకోవడం కోసము అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లని కూడా చేశాము.
తర్వాత వాళ్ళు అక్కడ స్నానం ఆచరించిన తర్వాత భగవంతుడి దర్శనం కోసం వచ్చేవారికి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఉచిత దర్శనము, అలాగే 10 రూపాయల టికెట్, 30 రూపాయల టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచిత ప్రసాదాన్ని కూడా స్వీకరించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చంటి బిడ్డల కోసం పాలు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతో ప్రశస్తమైనటువంటి ఈ చొల్లంగి అమావాస్య తీర్థం యొక్క మహోత్సవం సందర్భంగా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరి కోసము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరికి ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా సరే సమాచార వేదిక అక్కడ అందుబాటులో ఉంటుంది మీ అందరికీ కూడా. అలాగే పోలీసులు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది మీ అందరికీను. అలాగే భక్తులకి ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే, చుట్టుపక్కల గ్రామాల నుంచి అప్పన్న ఎద్దులను ఈ పర్వదినం సందర్భంగా రేవులో స్నానం చేయించడం కోసం తీసుకొచ్చే భక్తులకు ప్రత్యేక మనవి ఏంటంటే, భక్తులు రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పూజలు దర్శనాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి బాగా రష్గా ఉన్న సమయంలో ఈ ఎద్దులను తీసుకురావడం వల్ల భక్తులకి కొంచెం అసౌకర్యం కలుగుతుంది గత సంఘటనల ద్వారా. అందుకనే ఈ రేపు వచ్చేటటువంటి ఈ భక్తులందరూ కూడా తమ ఎద్దులను తీసుకుని 2 గంటలు దాటిన తరువాత ఘాట్లో స్నానం చేయించడానికి తీసుకురావాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ప్రజలందరినీ కూడా ఈ సౌకర్యాలు వినియోగించవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి దర్శనం లభిస్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా కంగారు పడకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క దయకు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. చొల్లంగి అమావాస్య కనుక శుభదినం, చాలా సంతోషం. ఎంతో పేరు ప్రఖ్యాతుగాంచిన ఈ చొల్లంగి కాకినాడ జిల్లా తాళరం మండలం చొల్లంగి కనుక, చొల్లంగిలో ఈ విశ్వేశ్వరుడు ఆలయం ఉన్న కనుక అందరూ పూజించుకోవడం కోసం భక్త కోటి జనం అందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఎంతో పవిత్రమైన ఆలయం ఇది. ఈ ఆలయం తప్పకుండా దర్శనం చేసుకోవాలని ప్రజల ఆకాంక్ష. చుట్టుపక్కల ఉన్న అందరు భక్తులు కూడా ఈ ఆలయానికి వచ్చి అప్పన్నను ఎవరైతే ఎక్కువ యాదవ కులం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పన్నను తీసుకుని వచ్చి ఇక్కడ దేవుణ్ణి చూపిస్తారు. చాలా సంతోషమైన అందరి కోరికలు తీర్చే దేవాలయం ఈ సోమేశ్వరుడు. ఈ విశ్వేశ్వరుడు దేవాలయం ఇక్కడ పూర్వం కూడా ఇక్కడే ఉండేది. తర్వాత ఎంతో దేవాలయం ఇది. ఇంచేతంటే నాకు మంచి సంస్కారాలు. ఆ విధంగా గ్రామస్తులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మమ్మల్ని కూడా ఆదరించి ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా వాళ్ళు ఎంతో భక్తితోటి మాకు కూడా పూజలు చేయిస్తారు. చాలా సంతోషం. చొల్లంగి అమావాస్య అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం, మన సనాతన ధర్మంలోని ఒక భాగం. అంటే చొల్లంగి అమావాస్య ఎందుకు వచ్చిందంటే, అమావాస్య రోజున చంద్రుడికి శంకరుడు ప్రత్యక్షమైన రోజు అండి. అందుచేత ప్రతి సంవత్సరం మనం చొల్లంగి అమావాస్య జరుపుకుంటామండి. మర్నాడు పుష్పకుడి ఏకాదశి నాడు చొల్లంగి అమావాస్య మర్నాడు సప్తసాగర యాత్ర అని ప్రారంభమవుతుందండి. అది చొల్లంగి, కోరంగి, తీర్థాలముండి, మాసంగదిప్ప, బ్రహ్మ సమేతం, భైరూపాలు, అంతర్వేది. అంటే ఇక్కడ చొల్లంగి ప్రారంభమై ఇక్కడే దీక్ష పూని వాళ్ళు సప్తసాగర యాత్ర కొనసాగించుకుంటారు. దానికి ఎక్కడి నుంచో కూడా రాష్ట్ర నలుమూల నుంచో కూడా భక్తులు వస్తూ ఉంటారు. అంటే చంద్రుడు ఎందుకు రచించాడో ఈ సోమేశ్వర స్వామి, రాజరాజేశ్వర సమేత సోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ఠాన పుస్తకంలో ఎందుకు శంకరుడు చంద్రుడు ప్రతిష్ఠించాడు అంటే, ఈరోజు మనం చెప్పుకునేటువంటి అశ్విని భరణి దక్ష ప్రజాపతి కుమార్తెలండి 27 మంది. అందులో రోహిణి చాలా అందగతి, చంద్రుడు చెప్పల మనస్కుడు. అందుచేతను అప్పుడు తండ్రికి వాళ్ళు చెబుతారు. అంటే జనవృత్తాంత ప్రకారం ఒకే వ్యక్తికి భార్యలు కావాలి కాబట్టి నువ్వు చేసుకుంటాను అంటే 27 మంది నీకు ఇస్తానంటాడండి చంద్రుడిని తక్కువ. అంటే చంద్రుడు ఎప్పుడైతే రోహిణి చేసుకుంటే మిగిలిన వాళ్ళు చేసుకోవాలంటే 27 మంది రోహిణి మీద ఉన్న నమ్మకారం కొద్దీ 27 మందిని కూడా వివాహం చేసుకుంటాడు. చేసుకుని తర్వాత కొంతకాలంలో రోహిణితో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాడు. కారణం ఇప్పుడు చంద్రుడికి
శాపమోచన ఇస్తాడు దక్షుడు. జన్మవృత్తాంతం ప్రకారం 27 మంది చేసుకున్నావు కాబట్టి 27 మంది కూడా వెళ్ళిపోవాలి అన్నప్పుడు తను కానీ అందగత్తి రోహిణి కాబట్టి మిగిలిన వాళ్ళని చేసుకోవాలంటే ఎక్కడైతే రోహిణి గుణం అంటావో చెప్పేసి 27 మందిని చేసుకున్నాను. కానీ అందగత్తి ఈవిడే రోహిణి కాబట్టి రోహిణిగా ఉంటానని చెప్పి చంద్రుడు దక్షుడు వివరిస్తాడు. అయితే దక్షుడు శపిస్తాడు చంద్రుడిని, నీ అందం చూసిన కదా నువ్వు ఈ గర్వపడుతున్నావు, నువ్వు కళావిహీనుడివై అగ్నిచే దహించుడుగా కానీ శపిస్తాడని. దక్షుడి యొక్క శాప మూలంగా ఇది ఇంత దండకారణ్య ప్రదేశం పూర్వం. దేవలోకంలో ఎంత ఏం జరిగినా చంద్రుడు వాడు రోహిణి రావట్లేదు నారదుడు తన దృష్టిలో తెలుసుకుని ఒకరోజు చంద్రుడు ప్రత్యక్షమై గతంలో కూడా శంకరుడు 2 సార్లు ఆదుకున్నాడు. ఈ 3వ సారి కూడా ముక్కంటే ఆదుకున్నట్టు గతంలో 2 సార్లు అంటే దక్ష ప్రజా ఏ కార్యక్రమం బ్రాహ్మణుడు ఉండాలి కాబట్టి నారదుడు బ్రహ్మత్వం స్వీకరించగా అప్పుడు చంద్రుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేస్తాడండి. అంటే ఆ రోజే మనకి చంద్రుడు ప్రత్యక్షమైన రోజు అమావాస్య అండి. ఆ అమావాస్య ఈ రోజు మనం జరుపుకునే చొల్లంగి అమావాస్య అండి. తన శాపం పోతుంది. దక్షుడి యొక్క శాపం వలన తన కురుపి అయిపోవడం వల్ల అప్పుడు శంకరుడు శిరస్సున గంగాదేవి ఉంటుంది కాబట్టి ఆమె చలదనంలో ఉపశమనం పొందుతాడని చంద్రుడికి ఒక పక్క స్థానం కల్పిస్తాడు శంకరుడు. మీరు సాధారణంగా శివలింగా ప్రశ్నించడం అదే ఈరోజు మనం జరుపుకునేటువంటి చొల్లంగి అమావాస్య. పుష్యబహుళ ఏకాదశి అంటే చొల్లంగి అమావాస్య రోజు ముందు స్వామివారి కళ్యాణము, మర్నాడు అంటే చొల్లంగి అమావాస్య మర్నాడు సప్తసాగర యాత్ర ప్రారంభము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. జాతీయ ఉపాధి హామీ పథకం బలోపేతానికి సంఘటితంగా కృషి చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కమిడి సత్య శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాళ్లరేవు మండల ప్రజా సంఘాల కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల జనరల్ బాడీ సమావేశం దుప్పి అదృష్ట దీపిక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు కూలీ 400 చేయాలని, 150 రోజుల పని దినాలు ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉపాధి పని ఇచ్చిన సదుపాయాలని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతానికి సభ్యత్వాలు చేయాలని అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వర్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అత్తిలి బాబురావు, ఈశ్వరీబాయ్, వస్కారెడ్డి, విప్పర్తి శ్రీనివాస్, ఆదిలక్ష్మి, గంటా గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 400 రూపాయలు పెంచాల్సిందే అని మనం డిమాండ్ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించాం. అలాగే 200 రోజులు కాదు పని కనీసం 150 రోజులు పెంచాలని చెప్పి డిమాండ్ పెట్టాలని చెప్పారు. ఇది ఉపాధి పరిస్థితి. ఉపాధి గురించి కూడా చెప్పారు, ఎప్పుడు వచ్చింది ఏంటనేటువంటిది చెప్పారు. ఇప్పుడు వచ్చిందో ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో చెప్పారు. ఎందుకు వచ్చింది ఉపాధి ఎందుకు వచ్చింది అసలు అంటే 2005లో వచ్చింది కేంద్రంలో, మనకి జిల్లాలో 2007లో వచ్చింది. అంటే ఉపాధి పని చెప్తే తప్ప కూలీలకు పని లేని పరిస్థితులు వచ్చాయి కాబట్టి కదా వచ్చింది. ఇప్పుడు ఇది 17 సంవత్సరాల క్రితమే ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పెరిగాయి. ఆనాడికే వ్యవసాయ పనులు తగ్గిపోయి కూలీలు వలసలు పోతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉపాధి హామీ పెడితే తప్ప కూలీల్ని మనం బతికించలేమని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి కాబట్టి ఈ పథకం వచ్చింది. ప్రభుత్వాలు కేవలం ఆలోచించేసి యానాంకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కాటంశెట్టి రామ్మూర్తి ఇటీవల అక్రమ మద్యం రవాణా కేసులో అరెస్టై సోమవారం సాయంత్రం విడుదల కావడంతో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్పై విడుదల కావడంతో పలువురు
నాయకులు అభిమానులు ఆయనను జైలు నుండి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్తో పాటు పలువురు నాయకులతో కలిసి రామ్మూర్తి యానాం చేరుకున్నారు. యానాం బైపాస్లో ఆయనకు అభిమానులు బాణసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. పైన కొట్టే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జీవేమవరం గ్రామంలో పశువైద్యాధికారి డాక్టర్ చెక్కపల్లి శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం. జాతీయ ఉపాధి హామీ పథకం బలోపేతానికి సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కమిడి సత్య శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.